హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కరివేపాకును చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కరివేపాకు ఆకులను కాడల నుండి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఉన్న కరివేపాకును వాష్ చేయడానికి కావాల్సిన వాటర్ పోయాలి. తర్వాత బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వలన కరివేపాకు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. అలాగే దుమ్ము లేదా ఏదైనా రసాయన పదార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత కరివేపాకు ఆకులను ఆ నీటి నుండి మరి ఒక శుభ్రమైన బౌల్లోకి తీసుకోవాలి. మరలా తిరిగి వాటర్ మరియు సాల్ట్ కలిపి మరి ఒకసారి శుభ్రపరచుకోవాలి. తర్వాత ఒక తెల్లటి క్లాత్ మీద కరివేపాకు ఆకులను నీడలో తడిపోయేంత వరకు ఆరబెట్టాలి. దీనికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. మనం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అదేంటంటే చాలా మంది కరివేపాకును పేపర్ మీద కూడా ఆరబెడతారు. కాకపోతే పేపర్ తయారీకి రసాయనాలు అనేవి వాడతారు. కాబట్టి శుభ్రమైన క్లాత్ యూజ్ చేయడం చాలా మంచిది. ఈ కరివేపాకు డ్రై అయిపోయింది. సో దీనిని ఎయిర్ టైట్ గా ఉండే ఏదైనా బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇది నేను 15 డేస్ బ్యాక్ స్టోర్ చేసింది. చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్ గా ఉందో. కరివేపాకు మీకు కూడా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.